నిన్నే వినబడుతుందా? రాను రాను చిలిపి పనులు బాగా ఎక్కువ అవుతున్నాయి. పోన్లే అని సర్దుకోవడానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఏంటో ఈ అమ్మాయిలు సెంటీమీటర్ లాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నారు. చక్కగా చీర కట్టుకుని వెళ్ళొచ్చుగా. సరే గాని టిఫిన్ చేసి వెళ్ళు. వద్దా? సరే నీ ఇష్టం. ఆ వయసులో ప్రతిదీ ఒక తీపి గుర్తే. ఏదో కావాలని ఏదో చెయ్యాలని ఏంటో అన్ని ఏదోలా ఉండేవి. ఏ దివ్య, ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. నేనా? అవును నువ్వే. నిన్ను చూడగానే తెగ నచ్చేసావు తెలుసా. చెప్పు తీసుకొని కొడతా. నువ్వో పెద్ద ప్రేమికుడివి, నీకు నేను ప్రియురాల్ని. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు సెన్స్ ఉందా? పర్వాలేదు, ప్రేమించే ప్రియురాలు ఏం చేసినా ఈ ప్రేమికుడికి ఆనందమే. మీ అమ్మాయిలు ఉన్నారే, మా అబ్బాయిల్ని ఎప్పుడు పట్టించుకోరు. ఏంటి వీళ్ళతో మాటలు? వెళ్దాం పదా. అదిగోనే నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. నోరు మూసుకొనుండు. టైంకి రావాలని తెలీదా? అయినా రోజు ఒకడు బస్ స్టాప్ లో అచ్చుకుక్కల ఎదురు చూస్తాడని నీకు తెలీదా? పోనీలే అని సర్దుకుపోతుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నెక్స్ట్ టైం కామెంట్ చేసావో చూడు దివ్య, నిన్ను కామెంట్ చేసేది కాంప్రమైజ్ చేయడానికి. చదవాలనుకుంటే తీసుకుపో, చదవకూడదనుకుంటే నీ ఇష్టం. డియర్ దివ్య, తొలిసారి నిన్ను చూసిన క్షణం నుంచి నాలో ఏదో తెలియని మైమరుపు. ప్రతి క్షణం నిన్నే చూడాలనిపిస్తుంది. నువ్విచ్చిన లెటర్ చదివాను. నువ్విచ్చిన లెటర్ చదివాక తెలిసింది నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో. లెటర్ చదివాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చాలా టెన్షన్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ లవ్ యూ దివ్య. ఐ లవ్ యూ టూ. ఈ క్షణం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఏం చేస్తావు? ఏమైనా చేస్తా. ఏం చేయొద్దులే కానీ ఇంకేంటి? పార్క్ వెళ్దామా? సినిమాకి వెళ్దామా? అమ్మో వద్దు, ఎవరైనా చూస్తే. నో నో. ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంది, వెళ్దామా? ఇంటికి వెళ్ళాలి, టైం అవుతుంది. అబ్బా ఛా. మాకేమన్నా వర్కౌట్ అవుతుందా? గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇప్పుడు లేచావా? నిద్రపోతేనే కదా. ఈరోజు
మన ఫస్ట్ నైట్ కదా. ఏమండి ఈవినింగ్ త్వరగా వచ్చేయచ్చు కదా. అబ్బా, ఈరోజు స్టాఫ్ మీటింగ్ ఉంది కదా, రాలేను. ఏంటి దూరంగా నిలబడ్డావు? రా కూర్చో. మీరు ఫస్ట్ నైట్ రోజు పాలు ఎందుకు వద్దన్నారు? చాలా మంచి ప్రశ్నే. అసలు శోభనానికి ముందు పాలెందుకు తాగుతారు నీకు తెలుసా? ఎందుకు? ఆ జంట పాలు తాగి మురిపాల్లో తేలిపోతారని. ఓ, నేను ఓపెన్గా ఉంటాను, అందుకే నాతో ఉన్న వాళ్ళు కూడా ఓపెన్గా ఉండాలనుకుంటాను. అందుకే నిన్ను ఎన్నో విషయాలు అడగాలనుకుంటున్నాను. పర్వాలేదు, అడగండి. ఫస్ట్ నైటే సాడిస్ట్ లాగా అనుకుపోతే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుంది. మీరు ఇంతకుముందు ఎవరినైనా లవ్ చేశారా? ఆహా, ఏం లేదు, మనసు విప్పి మాట్లాడుకుందామని అడుగుతున్నా. అలాంటిదేం లేదు, కానీ స్కూల్ డేస్లో విశాలని ఒక అతను బాగా ట్రై చేశాడు. టిఫిన్కా లేక డిన్నర్కా? ప్రతి రాత్రి వసంతరాత్రి కాకూడదని ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నా. ఓకే, అలాంటిదేమీ లేదు. లైట్ ఉంచమంటారా, తీసేయమంటారా? లైట్ ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? మీ ఇష్టం. ఏ లీలా, ఎప్పుడొచ్చావే? ఏంటి సడన్ సర్ప్రైజ్? అసలు ఎలా వచ్చావే? మీ ఇల్లు చూశాను, చాలా బాగుంది. రెంటా? కాదు, ఓన్. ఓ, నువ్వు హైదరాబాద్లో ఉన్నావని అంకుల్ చెప్పారు, కానీ అడ్రస్ తెలియలేదు. నా అడ్రస్ నీకెలా తెలిసిందే? తెలుసుకోవాలంటే అడ్రస్సే కాదే, ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తాయి. నువ్వింకా మారలేదే. మార్పు అనేది మనలో కాదే, మనసులో రావాలి. ఏంటే ఫిలాసఫీ నమ్మేశావా? పోయిన సండే నేను చూశానే, పక్కనే మా ఆయన ఉన్నారు, అందుకే మాట్లాడలేకపోయాను. ఈసారి అడ్రస్ కనుక్కొని మరీ వచ్చాను. మీ వారేం చేస్తుంటారే? మా ఆయన మార్కెటింగ్ మేనేజరే. మరి మీ ఆయన? ఏమో తెలీదు. తెలీదా? ఏ, మీ వారు నీతో క్లోజ్ గా ఉండరా? ఉంటారు గాని ఏ విషయం నాతో చెప్పరే. ఎప్పుడు ఏదో టెన్షన్ గా ఉంటారు. నిజం చెప్పాలంటే పెళ్ళై 1 month అయినా కూడా ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు. ఆడదాన్ని చూస్తే అయస్కాంతంలా అతుక్కుపోయే మగవాళ్ళని చూశాను. ఫస్ట్ నైటే చించేస్తాను పొడిచేస్తాను అనే వాళ్ళని చూశాను. కానీ మీ ఆయన ఏంటే? ఒక్కోసారి భర్తలు భార్యకు దూరంగా బ్రతుకుతారు, అదేం పెద్ద ప్రాబ్లం కాదే. ప్రాబ్లం కాదా? ఎలా అయితే? చెప్తా.
ఏమండి, ఏంటండి? ఈరోజు మీరు ఆఫీస్కి లీవ్ పెట్టాలి, మీతో మాట్లాడాలి. సాయంత్రం త్వరగా వస్తానుగా, మాట్లాడవచ్చు. అయినా అంత అర్జెంట్ ఏంటి? అసలు మీరు నన్ను ఎందుకే వెయిట్ చేస్తున్నారు? నన్ను భారీగా ఎందుకు స్వీకరించట్లేదు? ఆ? నీకెందుకు చెప్పాలి? ఎందుకు చెప్పకూడదు? నేనేమైనా తప్పు చేశానా? కరెంట్ లేని తీగలా, ఫ్యూజ్ లేని బల్బులా మీరున్నా మీలో కరెంట్ నింపడానికి నేను ఎన్నిసార్లు స్విచ్ చేయాలి? ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? ఇంత బరి తెగించి ఎలా మాట్లాడుతున్నావే? బరి తెగించి మాట్లాడటానికి నేనేం బజార్ మనిషిని కాదండి. మీ భార్యని, మీలో సగాన్ని. అలా అనుకుంటే నన్ను ఇలా నిలదీయవే. నిలదీసి అడుగుతుంది మిమ్మల్ని బాధ పెడతానికి కాదండి, నిజం తెలుసుకోవడానికి. ఏంటి నువ్వు తెలుసుకునే నిజం? తెలుసుకుని ఏం చేస్తావు ఇప్పుడు? నేను ఆడదానండి, ఎవరో చెక్కిన శిల్పానైతే కాదు. నాకు కొన్ని కోరికలు ఉంటాయి. అమ్మతనం పొంది అమ్మ అని పిలిపించుకోవాలని ఆశగా ఉంటుంది. అసలు నువ్వు కన్నీగా పెళ్లి చేసుకున్న నమ్మకం ఏంటి? స్కూల్ డేస్ లో ప్రేమ అని తిరిగిందానివి ఎంతమంది తిరిగావో ఎవడికి తెలిసే. ఆపండి, ఇంక చాలు. ఇన్నాళ్ళు మీరు చాలా మంచివాళ్ళు, మనసున్నవారు అనుకున్నాను. కానీ మీరు ఇంత నీచంగా మాట్లాడతారని అనుకోలేదు. నువ్వు అసలు మనిషివే కాదు, మానవ రూపంలో ఉన్న మృగానివి. నీకసలు మగతనమే లేదు. ఛీ! అవును, నేను మొగాన్ని కాదు, నాకు మొగతనం లేదు. మగతనమే లేనప్పుడు మగాడిగా నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? నా జీవితం ఎందుకు నాశనం చేశారు? చెప్పండి. పెళ్లి కాకముందే మొగతనం లేదు అని తెలుసుంటే నిన్ను పెళ్లి చేసుకునేవానే కాదు. దీన్ని ఎలాగోలా మెయింటైన్ చేసాం. దీన్ని వదిలించుకొని వేరే దాన్ని తగులుకోవడం మంచిది. రోజు నా వెంట పడుతున్నావు ఎందుకు? మీరు చాలా అందంగా ఉన్నారండి, అందుకే వెంట పడుతున్నాను. ఈ ఊర్లో నేను ఒక్కదాన్ని అందంగా ఉన్నానా? చాలా మంది ఉన్నారుగా. ఈ ఊర్లో ఎంతమంది ఉన్నా మీరు చాలా స్పెషల్ ఆంటీ. నీ పేరేంటి? రాజేష్ ఆంటీ. చూడు రాజేష్, నీ వయసులో కుర్రాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. ఇది కేవలం అట్రాక్షన్ మాత్రమే. ఊరికే ఈ వయసులో లవ్ అంటూ అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటారు. లేదంటే నేను నిజంగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మాలాంటి పెళ్ళైన ఆంటీల్ని ఇష్టపడొచ్చు, అంతకన్నా ఎక్కువ ఆలోచించుకు. ఆ, అంటే అది మీరు సినిమాలో హీరోయిన్లా కనపడతారు. కనపడుతున్నా సరే, నాలో నీకేం నచ్చింది? మీకోసం ఏమైనా చేస్తాను. ఐ లవ్ యూ ఆంటీ. నైట్ 10కి రమ్మంటే మార్నింగ్ 10కే వచ్చేసావు. నీ శ్వాస నా శ్వాస ఏకమవ్వాలి.
భయపడకు, లేట్ ఎందుకు? ఏంటి రాజేష్ అలా వణికిపోతున్నావు? ఏం చేయాలనిపించట్లేదా? మరి నన్ను కిస్ చేయాలనిపించట్లేదా?